కీచకుల నుంచి కాపాడేదే కాఖీలు. మరి కాఖీలే కీచకులైతే ప్రజలకు రక్షణెక్కడా? అలాంటి కీచకుడే పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావు. ప్రేమ జంటలు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వేరే వాళ్లతో వీడియోలు తీయించి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం, యువతులను మహిళలను బెదిరించి శారీరకంగా లొంగబరుచుకోవడం వంటి వికృత చేష్టలకు పాల్పడిన నీచుడు. వీడి కామానికి బలైన ఆడవాళ్లు ఎంతో మందున్నారు. ఏఎస్ఐ చేసిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆ కామాంధుణ్ణి సస్పెండ్ చేశారు. కాకి చొక్కా వేసుకున్న ఇలాంటి కామాంధుణ్ణి సస్పెండ్ చేస్తే సరిపోతుందా? గతంలో పనిచేసిన అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇతను ఇలాంటి దారుణాలే చేశాడు. 2024లో ఓ మైనర్ బాలికను వేధించిన ఘటనలో ఇతనిపై ఏకంగా పోక్సో కేసు కూడా నమోదయ్యింది. అప్పుడు కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగిందేంటి? పలుకుబడితోనో ప్రలోభాలతోనో తిరిగి ఉద్యోగంలోకి చేరి మళ్లీ రిపీటెడ్ గా అవే నీచపు పనులు చేస్తుంటే చూస్తూ అలాగే వదిలేస్తారా? ఆడబిడ్డలను వేధించిన వెధవలకి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారో అందరికీ తెలుసుగా. కాళ్ళు చేతులు విరగ్గొట్టి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు కదా. మరి ఇక్కడ ఏపీలో అలాంటి రూల్స్ ఎందుకు పెట్టరు? ఖాకీ చొక్కా వేసుకుని కీచకుడులా మారిన ఇలాంటి కామాంధుణ్ణి ఎందుకు వదిలేయాలి? నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాలి కదా. తప్పు చేసింది పౌరుడైనా పోలీస్ అయినా శిక్ష ఒకేలా ఉండాలి. ఇలాంటి వికృత చేష్టలు చెయ్యాలనుకునే ప్రతి ఒక్కరిలో భయం పుట్టేలా కఠినమైన శిక్షలుండాలి. క్రిమినల్లా ప్రవర్తించిన ఏఎస్ఐ శ్రీనివాసరావును ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా ఏంటి ఉపయోగం? వంకర బుద్ధి మారలేదుగా. ఇలాంటి కీచకులను సస్పెండ్ కాదు, ఏకంగా డిస్మిస్ చేయాలి. అప్పుడే వ్యవస్థల పట్ల, చట్టం పట్ల ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది, గౌరవము పెరుగుతుంది. అవునంటారా కాదంటారా?